ఈవీఎం బ్యాలెట్ అన్నమాట. ఈవీఎం బ్యాలెట్ వెర్టికల్గా ఉంటుంది, ఈవీఎం మిషన్ తగినట్టుగా ఉంటుంది. ఇందులో ఓన్లీ ఇక్కడ ఒక బ్యాలెట్ నెంబర్ ఉంటుంది, సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కానీ క్యాండిడేట్ ఫోటో కానీ అలాగే సింబల్ కానీ అన్నీ సేమ్గా ఉంటుంది. ఇదేమో పోస్ట్ బ్యాలెట్. పోస్ట్ బ్యాలెట్ ఏంటంటే రెండు క్యాండిడేట్స్ చొప్పున పక్క పక్కన ఉండి ఇలాగ ఒక ఏ4 సైజ్ పేపర్ లాగా ఉంటుంది. సో దీనివల్ల అక్కడ రెండు సేమ్గా ఉండటం, పేరు కానీ ఫోటో కానీ సింబల్ కానీ అన్నీ ఒకేలాగా ఉండటం వల్ల ఇది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ బదులు ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి చేయటం జరిగింది. బట్ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ హౌసెస్కి ఇచ్చినప్పుడు అది గమనించకపోవటం అన్నది అది చాలా పెద్ద తప్పు. దానికోసం అని చెప్పి ఇప్పుడు వెంటనే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఎవరినైతే ఇన్ఛార్జ్ ఇక్కడ మనం నియమించింది ఏఆర్ అంటే ఒక తహసీల్దార్ వరకుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఇది వరకుమార్ది పూర్తి బాధ్యత. అయితే ఏఆర్ వరకుమార్ది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది. అలాగే ఆర్ఓ నారదముందు కూడా నిర్లక్ష్యంగానే పరిగణించడం జరిగింది. అందువల్ల వెంటనే ఇప్పుడు ఏఆర్ఓ వరకుమార్ సస్పెండ్ చేయడం జరిగింది.